శ్రీరామ్స్ డైరీస్. ఇవాళ నేను మీకు ఈజీ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై చూపిస్తాను. దీనికి ఫస్ట్ ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను, చిన్నవైతే 3 తీసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే ఇక్కడ కేజీ చికెన్కి క్వాంటిటీ అండి ఇది, నేను కేజీ చికెన్ తీసుకున్నాను. సో కేజీ చికెన్కి నేను 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే 2 స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఫ్రై పౌడర్ రెడీ చేసుకున్నాము. ఫ్రై పౌడర్కి మనం మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 దాల్చిన చెక్కలు, 4 ఎండుమిర్చి, అలాగే 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 స్పూను లేదా ఒక 5-6 మిరియాలు, అలాగే ఒక 4 యాలకులు, ఒక 2 స్పూన్లు ధనియాలు. ఇవి కొంచెం మిక్సీ పట్టాక తర్వాత ఒక 10-15 జీడిపప్పు, అలాగే 2 స్పూన్లు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. ఇవి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. తర్వాత ఆల్రెడీ మనం ఇప్పుడు కుక్ చేసుకున్న చికెన్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మీకు మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. 5 మినిట్స్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, మన స్పైసీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.